టైగర్ అదేం బ్రాండ్ నేమ్ కాదు, పేరే. కాకపోతే ఫ్రెండ్షిప్ వీక్నెస్. హలో అండి, ఈ అమ్మాయి నా వీక్నెస్. ఇప్పుడు ఈయన మర్చిపో. ఊరికే. ఓకే. మీ నాన్న ఫిక్స్ చేసిన అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెంపరవరీ జాబా? లేదు, పర్మనెంట్. నెలకి 75K. కే అంటే కిలోలేగా? కాదు, 75,000 జీతం. ఓ, మరి నీకు? అంటే నేను అది యాక్చువల్లీ అదేరా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడా? నువ్వు నిజం చెప్పు. అంటే నాకు ఇంకా ఎవరు జాబ్ ఇవ్వలేదండి. మనీ ఫ్యామిలీ అంటే అది ఈడే గొడవపడి బయటకు వస్తాను. నువ్వు చెప్పు. అంటే వేస్ట్ ఇంట్లో నుంచి తరివేశారండి. నీ కాళ్ళ మీద నిలబెట్టడానికి బయటకు వచ్చానన్నా. అది కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటాను. సరే, మీ నాన్న చూసిన అబ్బాయికి ఫ్యామిలీ ఉందా? చాలా పెద్ద ఫ్యామిలీ. అసలు పెళ్లి ఎలా చేసుకుందాం అనుకుంటున్నారా? అంటే అందరినీ వదిలేసి ఆ తర్వాత సింపుల్ గా టెంపుల్లో ఒకటైపోదామని కష్టపడి పనిచేసి, కష్టపడి కాపురం చేసి, కష్టపడి బతికి, కష్టపడి. చాలు చాలు. చూసావమ్మా, వీడి మాటలోనే ఇన్ని కష్టాలు ఉన్నాయి. వీడితో ఫ్యూచర్ టార్చర్. నాతోనా? పెళ్ళంటే ఫ్యామిలీ పెరగాలి, ఉన్న ఫ్యామిలీ ఊడిపోకూడదు. నేను మాడతాను. చూడు, ప్రేమ గుడ్డిది. గుడ్డిది మాత్రమే కాదు, చేవిటిది, అవిటిది, కుంటిది కూడా. చెబితే వినరు, ఆపితే ఆగరు, ఇలా కాలేదాకా నమ్మరు. అంటే మా అమ్మ నాన్న అది దేవుడు సృష్టిలో నా దృష్టిలో బెస్ట్ క్యారెక్టర్స్ అమ్మా నాన్న. వాళ్ళు గాడ్ అయితే ఇది గాడిద. విసుక్కున్నా ఆదరిస్తారు, కసురుకున్నా కౌగులిస్తారు, చిరాకు పడ్డా చేరదీస్తారు. అస్సలు అమ్మా నాన్నే పర్ఫెక్ట్ చూసుకుంటే చాలు, గుడికి వెళ్ళకల్లా పూజలు చేయక్కర్లా. వాళ్ళనంతా నీ వీడితో వెళ్ళిపోతావా? ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి, గాడా ఈ గాడిద? ఎప్పటికైనా అమ్మా నాన్న గ్రేట్ రా. పేదోడికి డబ్బు విలువ, పస్తులనోడికి అన్నం విలువ బాగా తెలుసు. అనాథన్ రా, అమ్మా నాన్నలు సూపర్ తెలుసు. అసలు అమ్మా నాన్నలకి తెలియకుండా చేసుకునే పెళ్లి కరెక్ట్ కాదురా. నువ్వేదో వాళ్ళకి ఫేవర్ చేస్తావు అనుకుంటే గాలి తీసేసావు. ఫోన్లో ఫ్యాన్సీకి ఎన్నో ముద్దలు పెడుతున్నావు? నేను అడిగింది ఒక ముద్దేగా. సిగ్గుపడుతున్నావా? నీ మొబైల్ అనుకున్న నాకు ముద్దిచ్చే. ఏమన్నా ఎదవన్నారా? ఒక అమ్మాయిని ఒక ఎదవ పబ్లిక్ లో ఏడిపిస్తుంటే క్రికెట్ వికెట్ అని సొల్లు డిస్కస్ చేస్తున్నారేంట్రా? మీ ఆటను ఎంకరేజ్ చేయడానికి మాత్రం చేయగలిసి కావాలి, కానీ ఒక అమ్మాయి చేరని పబ్లిక్ లో ఒక ఎదవ లాగుతుంటే మీరు రియాక్ట్ అవ్వాలి అంతే. అన్న ఒక్క నిమిషం అన్న, ఏదో పర్సనల్ విషయాలు మాడుకుంటాం. నీ పన్ను కానీ ఎదవన్నారు. ఏం పెంచినావన్నా? ట్రై చెప్పాగా, రోజు జిమ్మా? డైలీ ఫైట్ ఫుల్ జిమ్ అన్నా. కట్ పని వేసుకుని బాడీలో కట్స్ చూపించడం కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అప్పుడప్పుడైనా గట్స్ చూపించాలి. ఒక ఎదవ పబ్లిక్ లో అమ్మాయి నడిపిస్తుంటే ఆడిని కొట్టడానికి పనికిరాని బాడీ అవసరమా? అసలు అవసరమా? ఎవర్రా ఇక్కడ అమ్మాయిలు నడిపించేది? తాట తీస్తా. సార్ కమర్లో ఏంటి సార్ సడన్ గా అపరిచితులు లేచొచ్చాడు? అమ్మాయిలు నడిపిస్తుంది కదన్నా. మరి ఇందాక ఏం చేసేవరా? హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. ఏంట్రా చాలా ఓవర్ చేస్తున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. నువ్వు ఎదవ పనులే చేయాలి. నా ప్రాబ్లం వల్ల వీళ్ళతో వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళని చెప్పి తిరిగేస్తున్నారే. మరి మంచోళ్ళు అన్నాక రియాక్ట్ అవ్వాలిగా. వాళ్ళు మంచోళ్ళైతే మరి నువ్వేంట్రా? ఒరే నేను చాలా మంచోళ్ళు రా, అందుకే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాను. నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? ఒరే నాకు మా అమ్మ నాన్నే ఎవరని తెలీదు, మీ నాన్న ఎవడైతే నాకెందుకురా? యారా నీకోసం నీ నాన్న సరి చెప్తాడా? సారీ సిస్టర్. గుడ్ బాయ్. బిల్లు కట్టావా? ఈ డ్యామేజ్ కలుపు కట్టి, లేదా మీ నాన్న వచ్చి కట్టమను. ఓకేనా? మంచోళ్ళని అరెస్ట్ చేయడంలో మాత్రం మంచి టైమింగ్ మెయింటైన్ చేస్తారు సార్. అయిపోయి నీకు వచ్చేటి అసలు దొరకకూడదు. గురూజీ రా. చచ్చాను రా. ఏంటి గురించి పోలీస్ స్టేషన్కి వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? ఉంటే చెప్పండి, కమిషనర్ మనోడే. పోలీస్ స్టేషన్ కా? నేనా? రే చిన్నప్పుడు నా పక్కలో పడుకుని ఉచ్చపోసి నేనే పోసాను ఊరంతా చెప్పినోడివి. నా దగ్గర నీ వేషాలు.
ఎక్క ఏదో చిన్నప్పుడు తెలియకుండా పోసాను గురుజీ, అందుకని ఇప్పుడు దాకా చెవులు పట్టి పిసిగేస్తున్నారు. ఇప్పుడు పెద్ద మూడ్ లేదు గురుజీ. నీకు ప్రతిసారి గుర్తు చేయాలరా, ఇవాళ నీ పుట్టినరోజు. నీదే కాదు, మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఇవాళే పుట్టినరోజు. అయిపోయి నిజంగానే హ్యాపీ బర్త్డే టు మీ. ఎండగా శాతం బయలుదేరుతాం గురుజీ. విష్ణుతో మాట్లాడావా? వెళ్దాం గురుజీ. విష్ణుతో మాట్లాడావా? నాసిపేట మాకండి గురుజీ, పదండి. ఏమైందిరా మీకు? ఏదైనా గొడవ పడ్డారా? మీరు వస్తారా నన్ను వెళ్ళమంటారా? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుండొచ్చు, కానీ వాడిని బెస్ట్ ఫ్రెండ్ పొంది తీ మాట్లాడు. నేనెందుకు గురుజీ చేయాలి? ఆడు నన్ను వద్దనుకున్నాక నేనెందుకు ఎంటెంట పడాలి? ఎప్పుడైతే ఆడు నేను లేకపోతే సంతోషంగా ఉంటానో అప్పుడే నేను డిసైడ్ అయిపోయా. ఆడు నాకు వద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం గురుజీ. ఇంకెప్పుడు అడుగుతున్నా నా దగ్గర తోడు. వీళ్ళకి అర్జెంట్ గా టైగర్ గాడి ఫోన్ నంబర్ చెప్పాలి. డాక్టర్, పేషెంట్ ఏదో చెప్తున్నారు. 9 అంటున్నారు డాక్టర్. నో టైం టు వెయిట్. డాక్టర్ వెంటనే ఎనస్థీషియా ఇవ్వండి. ఓకే సార్. 0 అంటున్నారు డాక్టర్. డోంట్ డిలే, స్టార్ట్ ద ప్రొసీజర్ ఇమిడియట్లీ. వెయిట్ అండి, అతను ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒకవేళ తనకు తెలిసిన వాడి నెంబర్ చెప్తున్నాడేమో. సార్, సిస్టాలిక్ బీపీ ఇస్ డ్రాపింగ్. గివ్ మీ ఎ పేపర్ అండ్ పెన్. కమ్ ఆన్. 903 చెప్పండి. 903 నెక్స్ట్. తర్వాత డాక్టర్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇతని హార్ట్ రేట్ బాగా డ్రాప్ అవుతుంది. 2 ఓకే. 2 తర్వాత నెక్స్ట్ చెప్పు డాక్టర్. హీ ఈస్ గోయింగ్ అన్కాన్షియస్. ట్రై టు అండర్స్టాండ్. కమ్ ఆన్, ట్రై. 9032 యు సెడ్ ఇట్. సర్ ప్లీజ్ 1 minute. 3 come on doctor, condition is very critical. Wait, we may lose him. 2 come on, BP is falling drastically. Immediate ga start cheyali. 4 more numbers. Come on, try. 3 come on doctor, please, we are losing him. Sir, heart rate is below 40 per minute, sir. Come on. 6 next. What next? Try it. Cheppu. Oh, he is going unconscious. Check the readings. Sir, BP and pulse are falling down, sir. ఇంజెక్షన్ ఇవ్వండి. 8 నెంబర్స్ చెప్పారు సార్, ఇంకొక నెంబర్ చెప్పున్నా సరిపోయింది. 2 0 ఇక నాకు టెన్షన్ లేదు. వాడు వస్తాడు నా కోసం, నా టైగర్ వస్తాడు నా కోసం. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఏం మనిషి ఇంకోసారి నా లైఫ్ లో ఎంటర్ అవ్వదు. The person you are dialing seems unavailable to take calls right now. సార్, ఈ నెంబర్ ట్రై చేస్తుంటాను. అలాగే, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. మాజీ ఎక్ చాయ్. ఏంటి పొజిషన్? ఆపరేషన్ జరుగుతుంది, బతకడం కష్టమే. బతకాలి. ఆడంతటాడు చచ్చిపోతే మనం గెలిచినట్టు ఎలా అవుతుందిరా? ఆడు బతకాలి, మనమే చంపాలి. కానీ వాడు లోపలికి వెళ్ళే ముందర ఫోన్ నంబర్ చెప్పాడంట. ఆ నంబర్ కలవట్లేదనుకో, ఒకవేళ కలిసి వాడు మంచి ఇక్కడికి వస్తే పోతాడు. ధర్మాల ప్రకారం కాశీ అతిపెద్ద శ్మశానం. ఇక్కడికి చచ్చి వచ్చేవాళ్ళుంటారు, వచ్చి చచ్చేవాళ్ళుంటారు. అలా ఎవడొచ్చినా సరే పోతాడు. ప్లీజ్ సార్ వదిలేదు సార్. మా అమ్మ నన్ను వదిలేదు సార్. దండం పెడతా సార్. అదెక్కడా? దాంతో మాట్లాడి 10 రోజులు సార్. నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. ఆపని చెప్పండి సార్, ప్లీజ్ సార్. చచ్చిపోతాను సార్, ప్లీజ్ సార్, ఆపని చెప్పండి సార్. నీ ప్రాణాలు కాపాడడానికి మీ అమ్మా నాన్నని చంపుకోకు. నాకు నిజంగా ఏం తెలియదు సార్. నేను చెప్పి నమ్మండి సార్, ప్లీజ్. చెప్పే. తాను హైదరాబాద్ లో ఒక అబ్బాయిని ప్రేమించింది సార్. అంతకు మించి నాకు ఏం తెలియదు సార్. ఆపని చెప్పండి సార్. చంపేండ్రా. ప్లీజ్ సార్, కాలు పట్టుకుంటాను సార్. నిజంగా నాకేం తెలియదు సార్.
వాళ్ళు వదిలిపోయి చెప్పండి సార్, చెప్పొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. మాకు నిజంగా పాపం తెలియదు సార్, చెప్పొద్దని చెప్పండి సార్, చెప్పండి సార్, ప్లీజ్ సార్, నిజంగా ఏం తెలియదు సార్, ప్లీజ్. దీనికి ఏం తెలీదు. దాని గురించి ఏ చిన్న విషయం తెలిసినా చెప్పు, లేదంటే వీళ్ళు చేస్తారు. సార్, పేషెంట్ ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, రేర్. మేము బ్లడ్ బ్యాంక్ లో ట్రై చేస్తున్నాం, మీరు ట్రై చేయండి. రే, అర్జెంట్ గా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. మన వాళ్ళందరికీ చెప్పు, ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేయి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్ సార్. ఓ మీది సార్? ఓ నెగిటివ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబీ నెగిటివ్. మీకు కరెక్ట్ తెలుసా? నాకెందుకు తెలీదు, నాది మా పెద్ద ఇది ఒకటేగా. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన రారు. మీరు ఒకసారి రండి సార్. దేనికి సార్? దేనికేంటి సార్, మీరు మనిషి కాదు దేవుడు సార్. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నన్ను ఎవరు ఇలా అనలేదు సార్. అందరూ రౌడీ ఎదవా, గుండా ఎదవా అన్నారు. మీరు ఒక్కరే దేవుడు అన్నారు సార్. అదండి, మీరు ఎక్కడ రమ్మని వస్తా, ఏం చేయమన్నా చేస్తా సార్. జస్ట్ బ్లడ్ ఇవ్వండి సార్, అంతే. మీకా? కాదు, మనం కాపాడమే అతని. అమ్మా, ఏంట్రా ఇది, ఏమైంది? అది ఫైల్స్ ప్రాబ్లం అయ్యి ఇమీడియట్ గా. ఈయన మీ ఫ్రెండ్ అండి? అవును సార్. మీ ఫ్రెండ్ దేవుడు సార్. ఇందాక ఒకతనికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అతన్ని హాస్పిటల్ తీసుకోవడానికి నాకు సాయం చేశాడు సార్. ఇప్పుడు అతను ప్రాణం కాపాడడానికి బ్లడ్ కూడా ఇస్తున్నాడు సార్. మీరెంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి ఫ్రెండ్ దొరకడు సార్. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే, చూస్తుండండి. పీక నొక్కి చంపేరాని పంపిస్తే రక్తం ఇచ్చి కాపాడుతున్నావా? నువ్వు మనిషివా పశువా? దేవుడిని అంటారా? ఐఎమ్ సారీ టు సే, ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. 99% బతకడం కష్టం. 1% ఛాన్స్ ఉంది కదా సార్. దానికి బయట నుంచి స్పెషల్ సర్జన్ పిలవాలి. ఆల్మోస్ట్ 1.5 lakhs ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? అతను ఇచ్చిన నెంబర్ కూడా పనిచేయట్లేదు. మీరు డబ్బు గురించి ఆలోచించండి సార్, బతికించండి. ఎంతైనా నేను పే చేస్తాను. ప్రాణం ముందు డబ్బు ఎంత సార్? అతనికి మీరేమవుతారు? సాటి మనిషిని సార్, అంతే. హలో, ఎలా ఉంది అతనికి? చాలా క్రిటికల్ గా ఉంది. స్పెషల్ సర్జన్ పిలిపిస్తున్నారు. 1,00,000 దాకా ఉందంట. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలా? మన కార్ నమ్మేసి. లేట్ చేయకండి. కార్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? శత్రు ఇంకా ప్రాణాలతో ఉంటే ముద్దెలా దిగుతోందిరా మీకు? డిశ్చార్జ్ అయ్యాక ఆడ వేసేమని కమిషనర్ రిక్వెస్ట్ చేశాడు. 6 గంటలకి కమిషనర్ డిశ్చార్జ్ అవుతాడు. 8 గంటలకి నాన్నకి భోజనం పెట్టండి. కొత్త ఫోన్కి ఫస్ట్ కాల్ రా. హలో హలో, मैं काशी से बोल रहा हूँ. आपका आदमी? యా రాంగ్ నెంబర్ హే, ఫోన్ ఇటే. ఎవర్రా? నీ మొగుడు రా, కాసినిచ్చాడా. పోతావా? మన బ్యాచ్ కాదులే. మళ్ళీ చేస్తున్నాడు రా. నీ స్టైల్లో 2 తగిలించి పడి ఉంటాడు. అందరంటావా? హలో सुनो, मैं काशी से. ఒరే ఏట్రా నీ బాధ? రాంగ్ నెంబర్ అని చెప్పానా? నాకు గనుక వెళ్ళిందనుకో, నాకు హిందీ రాకపోవచ్చు బూతులు పోవచ్చు రోయ్. యూనివర్సల్ లాంగ్వేజ్ కళ్ళలో కూర్చొని దొబ్బేస్తాను. ఎడే మనోజ్ సార్. ఒరే మళ్ళీ చేస్తున్నాడు రా. ఎంతవా ఫోన్ ఎవడ కనిపెట్టాడు కానీ అది ఇంటి అడ్రస్ కనుక్కెళ్ళని చంపేయాలరా. ఇప్పుడు ఇస్తాను చూడు. హలో హలో, मेरा नाम मनोज है. ఒరే तुझे मैं देखा मुन्नी बदनाम दबंग गब्बर सिंह. ఎలా ఇచ్చాను రా? హిందీ ఇప్పుడు చేసిందండి. అదేంటో కోపం వస్తే ఆ లాంగ్వేజ్ వచ్చేస్తున్నారా. ఒరే ఏట్రా కావాలి నీకు? దొబ్బేస్తున్నావు నన్ను. Will you stop the vehicle and listen to me first? ఒరే ఇంగ్లీష్ లో మాట్లాడిన ఈగో హత్య చేశారు. పక్కా పహ. ఒరే ముందు నీ అడ్రస్ చెప్పరా. యు టెల్ లైక్ అమ్ము. Shut up and listen to me. సారీ, మీరు తెలుగు వారిలో ఉన్నారు. అతను మీ ఫ్రెండ్ రిలేటివ్ నాకు తెలీదు. తనకు మేజర్ యాక్సిడెంట్ అయింది, క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. తనే నాకు మీ నెంబర్ ఇచ్చాడు. ఒరే కాశీలో ఫ్రెండ్స్ ఎవరు లేరురా. ఆల్ ఫ్రెండ్స్ రాజమండ్రే, మహా అయితే హైదరాబాద్ రా బాబు. నో, ముందు నేను చెప్పేది వినండి. హీస్ 5 feet 10 inches హైట్. హీస్ ఫేర్. కుడి కనుబొమ్మ మీద ఒక ఘాట్ ఉంది. చెస్ట్ మీద ఒక మచ్చ ఉంది. 10th క్లాస్ మార్క్ షీట్. మోల్ ఆన్ చెస్ట్, మోల్ ఆన్ ద హ్యాండ్. అయితే ఏంటి? నో 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 నో. A cut on his right eyebrow and a scar on his chest. ఒరే హరిగిపోయిన టేప్ రికార్డులో ఎన్నిసార్లు స్కార్ అంది బ్రో, స్కార్ అంది. ఇప్పుడు మళ్ళీ
ఏమన్నారు సార్? అతని రైట్ ఐబ్రో మీద ఒక ఘాటు ఉంది. మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్?